శ్రీరామ్. మొట్టమొదటిగా నా కాషాయ జెండా ధరించి లక్ష్యంగా విజయమే నాందిగా ఇవాళ కింద కూర్చున్నటువంటి కింద ఫ్లోర్లో ఉన్నటువంటి ఆ కార్యకర్త తమ్ముళ్లకు ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేటువంటి కార్యకర్త సోదర సోదరులందరూ కూడా నా శిరస్సు ఢిల్లీ పంజాబ్ వరకు ప్రయాణించడం చెప్పి ఇవాళ మహిళలు కూడా సిగ్గుపడుతున్నారు. కాబట్టి ఆనాడు ఇదే కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ నాయకులు అడిగారు, అయ్యే మీ బీజేపీ ఎక్కడ ఉంది ఈ యొక్క తెలంగాణలో చెప్పారు. ఆనాడు అధ్యక్షుడు ఉన్నప్పుడు చెప్పాడు, ఒకసారి నిజామాబాద్ రా, నేను చూపిస్తాను నిజామాబాద్ లో ఎక్కడ ఉందో బీజేపీ. ఈ ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి బిడ్డను ఓడించినటువంటి అర్జున్ అడిగితే బీజేపీ ఎక్కడ ఉందో నిజామాబాద్ చెప్తారు. లేదా కరీంనగర్లో కన్ను రాసి వాదపెట్టినటువంటి మీ నాయకుడు అయ్యో కరీంనగర్లో బీజేపీ ఎక్కడ ఉందంటే అక్కడ పోతే బీజేపీ చూపిస్తారని చెప్పి. అందుకని ఇవాళ బీజేపీ మొత్తం ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న విషయాన్ని మీరు మర్చిపోకుండా ఖచ్చితంగా రాబో ఎన్నికల్లో మీరు ఈ యొక్క కమలపు గుర్తులు దృష్టిలో పెట్టుకోవాలి. మోదీ గారి గెలుపు కోసం ప్రతి బూత్ లో కార్యకర్తలు కూడా మోదీ గారి ప్రధానమంత్రి కావాలంటే అరవింద్ గారి ఎంపీ కావాలి. అరవింద్ గారి ఎంపీ కావాలంటే మీ బూత్ లో బీజేపీ గెలవాలి. కాబట్టి ఇవాళ సిక్కండి పాత్ర పోషిస్తున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇవాళ అరవింద్ గారి బీజేపీ గారిని ఓడించడానికి ఏ రకమైన సిక్కండి పాత్ర నిజామాబాద్ లో పోషిస్తున్నారో అటువంటి బిఆర్ఎస్ లేదా హైదరాబాద్ లో ఏ రకంగా మతోన్మాద మస్జిద్ పార్టీ కూడా ఓడించాలంటే ఆ దమ్ము ధైర్యం మీ లావాదేవీల కోసం మీ వాటా కోసం ఆ రకంగా వాళ్ళు ఇబ్బంది పాలు చేస్తే మూతపడ్డ పరిశ్రమ తెప్పిస్తారని చెప్పి మాట తప్పిన వంశం మీదైతే ఇవాళ బీజేపీ ధర్మపురి వంశం ఇచ్చిన మాట కట్టుకునేటువంటిది అని ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ గర్వంగా చెప్పాలి, వాళ్ళు ఓట్లాడాలి. ఇవాళ చెప్తా ఉన్నాను, ఇవాళ రైతులు ఇవాళ ఒక్కసారి మీరు పరిశీలించండి. కాంగ్రెస్ సాయంలో ఇక్కడ ఉన్నటువంటి వరి పండించే రైతులు గిట్టుబాటు ధర 1300 రూపాయలు క్వింటల్కైతే ఈ 10 సంవత్సరాల్లో 2200 రూపాయలు ఇవాళ మోదీ ప్రభుత్వం ఇవాళ ఎంఎస్పీ కింద 2200 ఇస్తా ఉందంటే ఏ రకంగా ఇవాళ వ్యవసాయాన్ని ఇవాళ లాభసాటిగా మార్చడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడిందో ఒకసారి ఆలోచన చేయాలి. అంతేకాదు వరి ధాన్యం కోసం ఈ తెలంగాణలో 1,30,000 కోట్లు వ్యయం చేసి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం అంటే అది నరేంద్ర మోదీ ప్రభుత్వం. అదే రకంగా పసుపు కూడా ఏ రకంగా పసుపు ఇవాళ అమ్ముడిపోతుందంటే అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ ఇవాళ అభివృద్ధి యొక్క కృషి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఈ రోజు అంతేకాదు ఇవాళ నరేంద్ర మోదీ గారు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి. మీ హయాంలో మీ ప్రభుత్వంలో రామగుండం ఎరువుల కర్మాగారం ముట్టబట్టే నరేంద్ర మోదీ గారు తెలంగాణలో మాకు ఎమ్మెల్యేలు గెలిచారా లేదా, ఎంపీలు ఉన్నారా లేదా, మా ప్రభుత్వం ఉన్నదా లేదా అని కాకుండా ఒక టీమ్ ఇండియాగా తెలంగాణ బాగుపడితేనే దేశం బాగుపడుతుందని చెప్పి విశ్వసించే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆ మూతపడ్డ ఎరువుల కర్మాగారం తెప్పించడానికి 6,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కర్మాగారం తెప్పిస్తే ఇవాళ అక్కడ ఇవాళ యూరియా కానీ ఏ రకంగా తెలంగాణ రైతులకే కాదు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతులకే కాదు, మొత్తం అడిగిన వెంటనే అడిగిన మేరకు సరసమైన ధరలో ఇవాళ ఎరువులు సరఫరా అవుతుందంటే దక్షిణాది రాష్ట్రాలకు అందరూ కూడా ఇవాళ రామగుండం ఎరువుల కర్మాగారం ఇది నరేంద్ర మోదీ గారు. మీ హయాంలో చక్కెర ఫ్యాక్టరీ మూతపడితే మా హయాంలో ఇది యోగి ఆదిత్యనాథ్ లో నా కండవ వేసుకున్నాడా, నా జెండా పట్టుకున్నాడా, నా పార్టీ సభ్యత తీసుకున్నాడా, ఈ యొక్క కేసీఆర్ హుకుం మాదిరిగా కాకుండా పేదవాడికి వాడు పేదవాడైతే ఆ పథకాన్ని వాళ్ళు అర్థం చేస్తారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల్లో ఇవాళ నిల్వ నీళ్ళ కోసం పేదవాళ్ళకి ఇవాళ 4 కోట్ల మందికి ఇల్లు కట్టిస్తే ఉత్తరప్రదేశ్ లో 50 లక్షల మందికి 6 సంవత్సరాల్లో పక్కా ఇల్లు కట్టిన చరిత్ర యోగి ఆదిత్యనాథ్. ఏ రకంగా అక్కడ శాంతి భద్రతలు కాపాడడానికి ఒక మాఫియా రాజ్యాన్ని ఏ రకంగా ఇవాళ మీరు చెప్పినట్టుగా బుల్డోజర్ బాగా ఉక్కు బాలంతో అక్కడ అణిచివేసి ఏ రకమైన పాల్గొంటున్నాడో అది ఒక మచ్చిక మాత్రమే. ఆ తరహా పాలన యూపీ తరహా పాలన మోదీ యోగి తరహా పేపర్ మీద ఏ రకంగా రాతపూర్వకంగా రాసిచ్చి పసుపు మోడల్ తీసుకొచ్చే వరకు
నేను విశ్రమించని చెప్పేటువంటి అరవింద్ గారు. చివరికి నాకు తెలుసు ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని ఒప్పించి మెప్పించి హోంమంత్రి అమిత్ షా గారి ద్వారా ఏ రకంగా మంత్రులందరినీ కలిసి ఏ రకంగా పసుపు బోర్డు నిజామాబాద్ లో పసుపు రైతులకు ఇక్కడ అవసరమని చెప్పి చివరికి ప్రధానమంత్రి ద్వారా ఈ నిజామాబాద్ లో ప్రకటింపజేశారంటే ఏ రకంగా ఇవాళ ఇచ్చిన మాటకు కట్టుబడినటువంటి వ్యక్తిగా అరవింద్ గారు మళ్ళీ రెండోసారి పోటీ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ రైతాంగం అంతా కూడా ఇవాళ అన్నపూర్ణగా పిలువబడేటువంటి నిజామాబాద్ ఇంత నిందగా కూడా వేసవిలో కూడా కాళ్ళు కాలుతున్నా కడుపు కాలుతున్నా నెత్తిన మీద ఎండ కొడుతున్నా పట్టిన జెండా కాషాయ జెండా తెచ్చకుండా ఈరోజు దేశవ్యాప్తంగా తెలంగాణలో నిజామాబాద్లో